అంటే మనం మంచి బుద్ధితో ప్రవర్తిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ అది ప్రారంధం మనకు దుఃఖం రాసి ఉన్న మన సాధన దాన్ని తొలగించగలదు. ఇది ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఈ విషయం ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తుంది శాస్త్రం, దారిద్ర్యము, మరణము, భయము, ఈ మూడు ఎంతవరకు ఉంటాయో తెలుసా? అద్భుతంగా చెప్తోంది శివపురాణం. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు ఉంటాయంటే శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయి. ఇక్కడ దారిద్ర్యం, మరణం, భయం ఎంతవరకు? శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి. శివపూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది చెప్పి శివుడు ఎలా తొలగిస్తాడు? ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారంధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకే ఈయన బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు, మంత్రజపం అలవాటు చేశాడు, శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం, మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు. అంటే నీ ప్రారంధంలో అకాల మృత్యు ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు.